ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఈరోజు ఏపీలో సంచలనం రేపుతున్నటువంటి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ఒక స్పష్టతని ఇవ్వడం జరిగింది. ముందస్తు బెయిల్ని నిరాకరించడం జరిగింది. దాంతోపాటుగా హైకోర్టునే ఆశ్రయించాలి ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ బెయిల్పై నిర్ణయం తీసుకునే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ధర్మాసనం. మరి ముందు ఏం జరగబోతా ఉంది, ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, కోర్టు నుంచి చుక్కెదురవటం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఇది జరుగుతూ ఉంది నిందితుల వ్యవహార తీరు లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ను నిరాకరించింది ధర్మాసనం. హైకోర్టుకే అప్పచెప్పింది ఆ పనిని. మరి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తారా, అక్కడ కూడా చుక్కెదురైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా మిగతా నిందితులాగానే? ఏం జరగబోతోంది అనుకోవచ్చు? మిథున్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనుకోవచ్చు? ఏపీ లిక్కర్ స్కామ్ అనేది మొదట్లో అంటే చాలా మైనర్గా కనిపించిన అంశంగా మనకు కనిపించింది. మనం గతంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్, తెలంగాణ లిక్కర్ స్కామ్ సంబంధించి వచ్చినప్పుడు అసలు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కొన్ని కథనాలు కూడా రావడం జరిగింది. ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది అంటే వచ్చినప్పటికీ దానికి సంబంధించి పెద్దగా చర్చనీయాంశంగా కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్గానే పెద్దగా అవ్వడంతో ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, చివరికి ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళడం, జైలు నుంచే పరిపాలన సాగించడం, ఇవన్నీ జరిగిపోయి మన తెలంగాణలో చూసినట్టయితే దాదాపు కవిత చాలా రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం పోయింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే 3 ప్రభుత్వాలు మనం చూసినట్టయితే లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న 3 ప్రభుత్వాలు పడిపోవడం జరిగింది. సరే, ఇది తర్వాత బయటకు వచ్చింది. ఏపీ సంబంధించిన లిక్కర్ స్కామ్ తర్వాత బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ అంటే తెలంగాణలో వివిధ అంశాల కారణంగా ప్రభుత్వం కూలిపోయినప్పటికీ అందులో లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. ఇక ఢిల్లీ అయితే పూర్తిగా లిక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇదంతా ఇన్వాల్వ్ అవడం, అక్కడ అంతా సాధారణ ప్రజలు అలాగే చూసుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్కు చాలా హోప్స్ ఉండే అరవింద్ కేజ్రీవాల్ మీద. దాంతో అక్కడ పోవడం జరిగింది. ఇది అంతా జరిగిన తర్వాత లేట్గా వచ్చింది ఏపీ లిక్కర్ స్కామ్. ఈ 2 స్కామ్ల కంటే పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు బయటపడుతున్న నిజాల ద్వారా తెలుస్తున్నది. దీనికి ప్రధాన సూత్రధారుగా మనం చూసుకున్నట్టయితే ఒకటి మొదటిగా వచ్చిన పేరు దాదాపు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా అనుచరులుగా ఉన్న విజయసాయి రెడ్డి పేరు రావడం జరిగింది, కేసిరెడ్డి పేరు రావడం జరిగింది, అలాగే మిథున్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురితో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో దాదాపు 33 మంది ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగింది. గత 4-5 రోజుల క్రితమే A31, 32, 33గా ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి కానీ, అలాగే భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టరు, అలాగే చూసుకున్నట్టే ఓఎస్డి, వీళ్ళను 31, 32, 33గా చేర్చడం జరిగింది. మిథున్ రెడ్డి మొదటి నుంచి కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది లిక్కర్ స్కామ్కి సంబంధించి. అయితే హైకోర్టు రిజెక్ట్ చేయడంతో అతను సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. చాలా కాలం నుంచి అంటే వైసీపీ నాయకులు మనం చాలామందిని పరిశీలించినట్టయితే ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ కానీ మిగతా వేటికైనా కేసులు నమోదైనప్పుడు సిట్ కానీ సిఐడి కానీ వీళ్ళు కేసులు నమోదు చేసినప్పుడు ముందుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే హైకోర్టులో ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అది ఊరట లభిస్తుంది, మరి కొంతమందికి లభించట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకున్నట్టయితే హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది మిథున్ రెడ్డి. అయితే ఇక్కడ అతనికి కొంత ఏమంటారు, కొంత లాభం కొంత నష్టం అంటారు కదా, మోదం కేదం అన్నట్టుగా 4 వారాలు అతన్ని అరెస్ట్ చేయకుండా ఏపీ సిబిఐకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. అదొకటి ఆయనకు ఊరటనిచ్చే అంశం. మరొకటి ఏంటంటే గతంలో సాక్షునిగా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు నిందితుల జాబితాలోకి చేరడం జరిగింది. ఇది అతనికి దాంతోపాటుగా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. గతంలోనే హైకోర్టు నిరాకరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టే డిసిషన్ తీసుకోవాలంటే మరి ఏ విధంగా హైకోర్టులో ఏ విధంగా ఆశ్రయిస్తాడు, దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ హైకోర్టులో ఊరట లభించకపోతే ఏ విధంగా అదృశ్యం అయిపోతారు. చాలామంది కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వారు కూడా ముందస్తు బెయిల్ లభించక అదృశ్యంలోకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. లిక్కర్స్ కేసులో ఉన్న 31, 32 నిందితులు కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళు బయట కనిపించట్లేదు. వాళ్ళు కూడా బెయిల్కి ట్రై చేయడం జరిగింది. బెయిల్ నిరాకరించడంతో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు మనం.
ఇప్పుడు బాలాజీ గోవిందప్పను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మరి అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని వాళ్ళకు కూడా నోటీసులు మరొకసారి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే వాళ్ళ ముందస్తు బెయిల్ తిరస్కరించబడిన నేపథ్యంలో వారిపైన చర్యలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? వారు కూడా మళ్ళీ తిరిగి అంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా బెయిల్ కోసం? ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు గోవిందప్పను అరెస్ట్ చేయడం జరిగింది. అతను A33 హ్మ్. భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్. హ్మ్. ఒక ఓఎస్డీ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, మరొక వ్యక్తి కూడా ఉన్నారు. హ్మ్. అయితే వీళ్ళకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు అజ్ఞాతంలో ఉండడం జరిగింది. హ్మ్. ఇక్కడ మనం లిక్కర్ స్కామ్కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలా కోణాల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ కోణాలని మనం పరిశీలించినట్టయితే ఇటీవలే ఈడీ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. హ్మ్. అంటే డబ్బులకు సంబంధించిన మార్పిడికి సంబంధించి వచ్చినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ కూడా ఈ 33 మందికి సంబంధించిన పూర్తి వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు పంపించామని చెప్పడం జరిగింది. దీని ద్వారా లిక్కర్ స్కామ్ అనేది అంటే పెద్ద ఎత్తున జరిగిందనే అనుమానంతోటి డబ్బుల మార్పిడి జరిగింది. ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టారు, ఏంటి, ఎవరి ద్వారా లేని కంపెనీని క్రియేట్ చేయడం, తన అనుచరులకు ఈ బ్రేవరిస్తూ అప్పగించడం, దీంతో పాటుగా వాళ్ళకు నెల నెల వాళ్ళకి ఎంత వాటా రావాలనో తీసుకోవడం, ఇదంతా ఎవరి ద్వారా రావాలి, షెల్ కంపెనీస్ అంటే లేని కంపెనీని క్రియేట్ చేయడం, ఇదంతా నడిపించింది ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులు ఎవరంటే అందులో ఒకరు మిథున్ రెడ్డి ముఖ్యమైన పాత్ర నిర్వహించడం. మిథున్ రెడ్డి ద్వారానే మొత్తం కూడా ఇవన్నీ కూడా కింది స్థాయి వరకు వెళ్ళాయనేది మిథున్ రెడ్డితో పాటుగా విజయసాయి రెడ్డి అలాగే కేసీ రెడ్డి వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. మిగతా వాళ్ళతో పాటు చివరి దశకు వచ్చేటప్పటికి వీళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇది గోవిందప్పను A33గా ఉన్నారు, అతను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఎలా సాగిందనే దాని మీద సిఐడి సేకరిస్తున్న వివరాలను పరిశీలించినట్టయితే డబ్బులు ఏ రూపంలో వాళ్ళకి చేరాయి, అందులో డబ్బులు ఏ రూపంలో చేరాయంటే వాళ్ళు బంగారం రూపంలో, లేకపోతే హైదరాబాద్లో కానీ లేదంటే బెంగళూరులో భూముల రూపంలో భూములు కొనడం, అంటే బినామీల పేర్ల మీద అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా ఈ కేసు మరో కోణం తీసుకునే అవకాశం ఉంది. సిబిఐ కానీ సిఐడి కానీ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఒక మన ఈడీకి, సిబిఐకి, సిఐడికి తేడాను మనం గమనించినట్టయితే ఈడీ కేసు అనేది చాలా అంటే క్లిష్టకరమైన కేసు. ఈడీ కేసు నమోదు చేసిందంటే సిబిఐ కనుక సిఐడి కనుక కేసు నమోదు చేస్తే వీళ్ళు సిబిఐ సిఐడి వాళ్ళే అతను ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఆధారాలను చూపించి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు చూపించాలి, వీళ్ళు తప్పు చేసిరు, ఇక్కడ ఇదైంది, ఇదన్నీ చూపించాల్సిన అవసరం సిఐడికి సిబిఐ. అందుకే చాలా కేసులు సిబిఐవి సిఐడి కేసులు వీగిపోతుంటాయి. వీళ్ళు ఆధారాలు చూపించలేక సాక్షులు బెదిరించడం, లేకపోతే సాక్షులు చనిపోతుంటారు, సరైన టైంకు సాక్షులు చెప్పకూడదు. కానీ ఈడీ కేసు అలా ఉండదు. ఈడీ కేసులు ఎట్లుంటుందంటే ఈడీ ఒక నిందితుని చూపించి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోతుంది. నిందితుడు ఏం చేయాలంటే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఇక్కడ తేడా. సిబిఐ ఏమో వీళ్ళు నిరూపించాలి. ఈడీ కేసు అయితే ఏంటంటే నిందితుడే నిరూపించుకోవాలి. నేనేం తప్పు చేయలేదు బాబు, నాకేం సంబంధం లేదని వాడు స్వయంగా నిరూపించుకోవాలి. ఈడీగా వదిలేస్తుంది, ఇగో ఈ ఆధారాలు ఉన్నాయి, వీడు తప్పు చేసిండని చెప్తుంది. నేను తప్పు చేయలేదని చెప్పి ఈడీ ముందు దాన్ని నిరూపించుకోవాలి. ఈ ఈడీకి సిబిఐకి తేడా ఇది. ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ జరిగింది. అంటే ఇది చాలా మలుపులు తిరుగుతున్నది. చివరికి ఏ దశకి వెళ్తుంది, అసలు ఇది ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకేమైనా చుట్టుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల వర్గాల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే చూసుకున్నట్టయితే కేసీ రెడ్డి, వీళ్ళు దాని తర్వాత ఓఎస్డీలు. అంటే ఓఎస్డీ కూడా చాలా దగ్గరగా ఉంటారు. కృష్ణమోహన్ రెడ్డి పర్సనల్ ఓఎస్డీ ఉండే, వీళ్ళందరూ కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. కాబట్టి ఇక్కడ ఎవరు సూత్రధారులు, పాత్రధారులు అనే దాని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ముందస్తు బెయిలు రాకపోతే మిథున్ రెడ్డి పరిస్థితి ఏంది? ఎందుకంటే ఒక్కసారి కనుక కస్టడీకి తీసుకున్న తర్వాత బెయిల్ రావడం చాలా కష్టం. మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. నీకు బెయిల్ అందుకే ముందస్తు బెయిల్కి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే వాళ్ళు అంత తొందరగా బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే అధికారులు దాన్ని సాగదీస్తూ ఉంటారు. మనం ఢిల్లీ ముఖ్యమంత్రికే బెయిల్ రావడానికి చాలా టైం పట్టింది. ఎన్నికల టైంలో జస్ట్ ప్రచారం నిర్వహించుకోవడానికి కొద్ది రోజులు సమయం ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రికి అయితే దాదాపు 11 నెలలు 12 నెలలు బెయిల్ రాలేదు, కవితకు రాలేదు. అక్కడనే శిక్ష పడుతుంది వీళ్ళకి. అందుకే ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు సహకరిస్తలేదని చెప్పి మరికొంత కాలం బెయిల్ను పొడిగించే అవకాశం ఉంటుంది, రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ హైకోర్టు కనుక ముందస్తు బెయిల్ను నిరాకరిస్తే మరి మిథున్ రెడ్డి ఏం చేస్తారనేది ఈ 4 వారాల దాకా తెలిసే అవకాశం ఉంది. ఈ 4 వారాలు మాత్రం మిథున్ రెడ్డికి రిలీఫ్ అని చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.